ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కుదిపేస్తోంది. ఈ రంగంలో ఆధిపత్యం కోసం అమెరికా, చైనా మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడింది. ఏఐ కోసం అమెరికా టెక్ కంపెనీలు వందల కోట్ల రూపాయలను కుమ్మరిస్తున్నాయి. దీనికి పూర్తి భిన్నంగా చైనా సంస్థ డీప్సీక్ అతి తక్కువ ఖర్చుతో ఏఐ మోడళ్లను విడుదల చేస్తూ అమెరికాకి తీరని దెబ్బ కొట్టుతోంది. ఈ నేపథ్యంలోనే డీప్సీక్ సంస్థపై మేధో చౌర్యానికి సంబంధించిన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికన్ సంస్థ ఓపెన్ ఏఐ తన ప్రత్యర్థిపై దర్యాప్తును ప్రారంభించింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఏఐ రంగంలో ఇక న్యాయ పోరాటాలు జోరుగా సాగనున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కృత్రిమ మేధా రంగంలో ప్రపంచ దేశాల మధ్య తీవ్రమైన పోటీ ప్రారంభమైంది. అమెరికాకి చెందిన ఓపెన్ ఏఐ సంస్థని చైనాకు చెందిన డీప్సీక్ సంస్థ నేరుగా ఢీకొంటోంది. సై అంటే సై అంటోంది. ఈ నేపథ్యంలో చైనీస్ సంస్థ డీప్సీక్ తమ టెక్నాలజీని కాపీ కొడుతోందని అమెరికన్ సంస్థ ఓపెన్ ఏఐ ఆరోపించడంతో కొత్త వివాదం మొదలయ్యింది. అనవసరమైన విషయాలు తలదూరుస్తూ అమెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ ఏఐ వార్తలో నిలుస్తోంది. ఇండియాలో కాపీరైట్ కేసులను ఎదుర్కొంటున్న ఓపెన్ ఏఐ సంస్థ ఈ విషయాన్ని దాచిపెట్టి తన ప్రత్యర్థి చైనీస్ ఏఐ సంస్థ డీప్సీక్ సంస్థపై ఆరోపణలకు దిగుతోంది. తమ సాంకేతికతని డీప్సీక్ కాపీ కొడుతోందని అమెరికన్ సంస్థ ఓపెన్ ఏఐ ఆరోపిస్తోంది. కృత్రిమ మేధా రంగంలో పెరుగుతున్న పోటీ న్యాయ పోరాటాలకు దారితీస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. కృత్రిమ మేధా రంగంలో నైతికతకి, నిబంధనలకి ఆయా సంస్థలు తిరోధకాలు ఇస్తున్నట్లు ఇటీవల పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఓపెన్ ఏఐ సాంకేతికతని కాపీ కొట్టిన చైనా సంస్థ డీప్సీక్ కొత్త ఏఐ మోడళ్లను అభివృద్ధి చేస్తోందని నెట్టింట జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల డీప్సీక్ విడుదల చేసిన అత్యాధునిక R1 మోడల్ మార్కెట్ ని ఊపేస్తోంది. కాపీ కొట్టడం వల్లే ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్ సంస్థలు ఖర్చు చేసిన దానికంటే అతి తక్కువ సొమ్ము ఖర్చు చేసి డీప్సీక్ ఏఐ మోడల్ని తయారు చేసిందని విమర్శలు చెలరేగాయి. డీప్సీక్ V3 మోడల్తో మల్టీ స్టెప్ రీజనింగ్ సాధ్యమవుతుందని అంటున్నారు. ఈ మోడల్ని కేవలం $5.5 మిలియన్ ఖర్చుతో ఈ V3 మోడల్ని డీప్సీక్ సంస్థ వెల్లడించింది. ఇది ఇతర దేశాల ఏఐ మోడళ్లకి చేసే ఖర్చు కంటే బాగా తక్కువ కావడం గమనార్హం. ఓపెన్ ఏఐతో కలిసి పనిచేస్తున్న మైక్రోసాఫ్ట్ సంస్థ సెక్యూరిటీ రీసెర్చర్లు డీప్సీక్ సంస్థలో అసహజమైన కార్యకలాపాలు సాగుతున్నాయని గుర్తించారు. ఓపెన్ ఏఐకి చెందిన అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ద్వారా భారీ మొత్తంలో డేటా ట్రాన్స్ఫర్ జరుగుతోందని వెల్లడైంది. ఈ డేటాని వాడడం ద్వారా డీప్సీక్ సంస్థ కొత్త మోడల్ని అభివృద్ధి చేస్తోందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ విధానాన్ని డిస్టిలేషన్ అంటారు. అంటే ఇప్పటికే ఉన్న ఒక ఆవిష్కరణని అనుకరించడం లేదా అనుసరించడం ద్వారా కొత్త మోడల్ని సృష్టిస్తారు. ఏఐ రంగంలో అయితే ఇప్పటికే ఉన్న ఓపెన్ ఏఐ మోడల్ని డీప్సీక్ రీసెర్చర్లు లక్షల కొద్ది ప్రశ్నలు అడుగుతారు. అది ఇచ్చే సమాధానాలని బేస్ చేసుకుని వివరణలు రూపొందిస్తారు. డీప్సీక్కు వ్యతిరేకంగా తమ పరిశోధనలో వెల్లడైన అంశాలను ఓపెన్ ఏఐ సంస్థ ధృవీకరిస్తున్నప్పటికీ దానికి తగ్గ ఆధారాలని మాత్రం బయట పెట్టలేదు. అయితే ఒక మోడల్ని అనుసరించడం లేదా డిస్టిలేషన్ చట్ట వ్యతిరేకమేమి కాదు. కానీ ఓపెన్ ఏఐ సంస్థ నియమ నిబంధనలు దాని మోడళ్ల డేటాని ఇతరులు వాడడానికి, అనుకరించడానికి అనుమతించవు. ఇతర సంస్థలు ఓపెన్ ఏఐ మోడల్కి పోటీ మోడల్స్ ని తయారు చేయడానికి ఓపెన్ ఏఐ సంస్థ అంగీకరించదు. ఇతర సంస్థల మోడల్ని కాపీ కొట్టి కొత్త మోడల్ని తయారు చేయడం అంటే మేధో చౌర్యానికి పాల్పడమేనని వైట్ హౌస్ ఏఐ విభాగ ప్రతినిధి డేవిడ్ సాక్స్ చెప్పారు. ఇది మేధోపరమైన హక్కులను హరించడమేనని డేవిడ్ సాక్స్ విశ్లేషించారు. అయితే డిస్టిలేషన్ అన్నది ఓపెన్ సోర్స్ ఏఐ రంగంలో కొత్తేమీ కాదు. మెటా సంస్థ ఇలాంటి డిస్టిలేషన్ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. చిన్నవైన ప్రభావవంతమైన మోడల్స్ని సృష్టించడానికి మెటా సంస్థ దీన్ని అనుసరిస్తుంది.
కానీ తమ సాంకేతికతను ముందస్తు అనుమతులు లేకుండా వాడుకోవడం పట్ల మెటా సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే తమ సాంకేతికతని ఇతరులు వాడకుండా రక్షించుకునేందుకు అమెరికా అధికార యంత్రాంగంతో కలిసి పనిచేస్తున్నామని ఓపెన్ ఏఐ సంస్థ వెల్లడించింది. అయితే తమ సాంకేతికతని ఇతర సంస్థలు చిన్న మోడళ్ల కోసం వాడటానికి తాము వ్యతిరేకం కాదని ఓపెన్ ఏఐ సంస్థ చెబుతోంది. ఇలాంటి సంస్థల కోసం అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ని కూడా ఏఐ సంస్థ ఆవిష్కరించింది. అయితే తాము వినియోగదారులకిచ్చే మోడళ్లకి ధీటుగా మరో మోడల్ సృష్టించడానికి తమ సాంకేతికతని వాడకూడదని ఓపెన్ ఏఐ సంస్థ ఆంక్షలు విధించింది. చైనీస్ ఏఐ స్టార్టప్ డీప్సీక్ సంస్థలపై అమెరికన్ చాట్ జీపీటీ సృష్టికర్త ఓపెన్ ఏఐ సంస్థ తీవ్ర ఆరోపణలు చేసింది. అక్రమంగా తమ సాంకేతికతని వాడుకుంటూ పోటీ మోడళ్లని డీప్సీక్ సంస్థ తయారు చేస్తోందని ఓపెన్ ఏఐ చెబుతోంది. డీప్సీక్ సంస్థ తయారు చేసిన మోడల్తో ఓపెన్ ఏఐ రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని దెబ్బకొట్టింది. ఓపెన్ ఏఐలో కీలక భాగస్వామిగా ఉన్న మైక్రోసాఫ్ట్ సంస్థ తమ ప్రత్యర్థి అయిన చైనీస్ డీప్సీక్ సంస్థపై దర్యాప్తు ప్రారంభించింది. డీప్సీక్ ట్రైనింగ్ డేటా ఓపెన్ ఏఐకి సంబంధించిందా కాదా అన్న అంశాలతో పాటు దాన్ని సరిగ్గా వాడారా లేదా అన్న కోణంలో కూడా విశ్లేషిస్తున్నారు. డీప్సీక్ సంస్థ ఓపెన్ ఏఐకి సంబంధించిన విజ్ఞానాన్ని కొల్లగొట్టింది అనడంలో సందేహం లేదని సాక్ష్యాధారాలున్నాయని వైట్ హౌస్ ఏఐ క్రిప్టో జార్ డేవిడ్ సాక్స్ స్పష్టం చేశారు. అయితే ఓపెన్ ఏఐ సాంకేతికతని వాడారని రుజువైన డీప్సీక్ సంస్థపై న్యాయపరమైన చర్యలుంటాయా లేదా అన్న దానిపైన స్పష్టత లేదు.